మరి ఈ రోజు అయితే డంకీ మూవీ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. మరి మూవీ అయితే బాగుందా లేదా, కనీసం మూవీని అయితే ఒక్కసారైనా చూడొచ్చా లేదా అని చెప్పేసి మనమైతే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. మరి దానికన్నా ముందు కొత్త మన ఛానల్ ని చూడడానికి వచ్చిన వాళ్ళు అయితే డెఫినెట్ గా ఇలాంటి మూవీ కంటెంట్స్ కోసం, మూవీ రివ్యూస్ కోసం అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్ లో పెట్టుకోవడం అయితే అసలు అయితే మర్చిపోకండి. ఎందుకంటే మన ఛానల్ లో మూవీ కంటెంట్స్, మూవీ రివ్యూస్ అయితే వస్తూనే ఉంటాయి కాబట్టి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. మరి మీకైతే డంకీ మూవీ నచ్చాలంటే రాజ్ కుమార్ గారి హిరానే మూవీస్ అయితే ఎలా ఉంటాయో మనకైతే తెలుసు. పెద్ద యాక్షన్ సీన్స్ అయితే అసలు అయితే ఉంటాయి. మరి రాజ్ కుమార్ హిరానే గారు అంటే చాలా మందికి అయితే తెలియకపోవచ్చు. మరి రాజ్ కుమార్ హిరానే గారు అయితే తీసిన మూవీస్ అయితే మున్నాబాయ్ గానీ, పీకే గానీ, 3 Idiots గానీ, సో యాక్షన్ సీన్స్ అయితే అసలు అయితే ఏముండే, కానీ కంటెంట్ పరంగా, ఎమోషన్ పరంగా అయితే ప్రతి ఒక్కరికి అయితే ఆ మూవీస్ అయితే డెఫినెట్ గా అయితే కనెక్ట్ అయితే అవుతాయి. డంకీ మూవీ అయితే కనెక్ట్ అవుతుందా లేదా అని చెప్పేసి మీకైతే క్లియర్ గా తెలియాలంటే మీకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే హిందీ అయితే రావాలి. హిందీ రాకపోతే కనుక అయితే మీకైతే నా లెక్క అయితే పరిస్థితి అయితే డెఫినెట్ గా అయితే అవుతుంది. థియేటర్ లో అయితే నా పరిస్థితి అయితే ఇలానే ఉంది అని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. ప్రతి ఒక్కరు అయితే నవ్వుతున్నారు, ఎమోషనల్ అవుతున్నారు తప్ప అయితే మనకైతే హిందీ రాదు కాబట్టి మనకైతే అలాంటి ఎమోషనల్స్ కానీ, కామెడీ కానీ అయితే అంతా అయితే ఏం అర్థం కాలేదని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. హిందీ వచ్చిన వాళ్ళకైతే డెఫినెట్ గా అయితే కామెడీ అయితే అర్థమైతే అవుతుంది. డంకీ స్టోరీ లైన్ విషయానికి వస్తే కనుక అయితే తన ఫ్రెండ్స్ అయితే విదేశాలు అయితే వెళ్ళాలనుకుంటారు. సో అదే మూమెంట్ లో అయితే చాలా సమస్యలు అయితే వస్తాయి. అంతేకాకుండా అయితే మన హీరో అయితే స్టాండ్ చేసుకుంటాడు. మరి వాళ్ళని అయితే విదేశాలు అయితే పంపాడా లేదా, పంపే మూమెంట్ లో అయితే మరి ఎలాంటి సమస్యలు అయితే ఎదుర్కొంటారని చెప్పేసి ఇదంతా థియేటర్ లో అయితే మీరైతే చూస్తారు. మరి మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ మూవీని థియేటర్ లో చూడాలనుకుంటే కనుక అయితే డెఫినెట్ గా అయితే మీకైతే హిందీ అయితే వచ్చి ఉండాలి. ఎందుకంటే ఈ మూవీ అయితే తెలుగులో అయితే అసలు అయితే లేదు. సో మీరైతే చూడాలనుకుంటే హిందీలో అయితే చూడాల్సి వస్తుంది. కాబట్టి మీకైతే హిందీ వస్తేనే మూవీ అయితే కనీసం అని అర్థం అవుతుంది. హిందీ రాని వాళ్ళు అయితే చూస్తే కనుక అయితే వాళ్ళ పరిస్థితి అయితే అచ్చమైతే నాలాగైతే ఉంటుంది. సో నాకైతే హిందీ అయితే అంతా అయితే అసలు అయితే రాదు కాబట్టి నా పరిస్థితి అయితే అలానే ఉందని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. మరి మీకైతే ఈ మూవీ అయితే నచ్చుతుందా లేదా అని చెప్పేసి మీరు కనుక నన్ను అడిగితే మీరైతే జవాన్ పఠాన్ చూసాక ఇలాంటి మూవీ చూస్తే కనుక అయితే డెఫినెట్ గా అయితే మీకైతే అంతలో అయితే అసలు అయితే నచ్చకపోవచ్చు. అంతేకాకుండా అయితే ఇప్పుడైతే మనకైతే సలార్ ఉంది కాబట్టి ఈ మూవీని అయితే చాలా మంది చూడడానికి కూడా అయితే ఇష్టపడట్లేదు. అంతేకాకుండా అయితే బుకింగ్స్ కూడా అయితే చాలా తక్కువనే ఉన్నాయని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. షారుఖ్ ఖాన్ అయితే ఇప్పుడు ఈ మూవీ తోటి రావడం అని చెప్పేసి చాలా పెద్ద మిస్టేక్ అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. మరి ఈ టైప్ ఆఫ్ కంటెంట్ తోటి డైనోసార్ ని ఆపాలంటే చాలా కష్టమే. మరి ఈ మూవీ ఫస్ట్ హాఫ్ అయితే మొత్తం కామెడీ అయితే ఉంటుంది. మరి సెకండ్ హాఫ్ అయితే బాగా ఎమోషనల్ గా అయితే వెళ్ళిపోయారని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. మరి మీకైతే ఎమోషన్స్ అయితే ఎంత కనెక్ట్ అవుతాయో నాకైతే తెలియదు కదా. హిందీ ఏం అర్థం కాదు కాబట్టి మనమైతే అసలు ఈ మూవీకి అయితే అంతలా అయితే ఏం కనెక్ట్ అవ్వలేకపోయాం. మరి మీరు కూడా ఈ మూవీని చూడాలనుకుంటే హిందీ వస్తే అయితే వెళ్ళి చూడొచ్చు. లేదంటే 22nd అయితే మన సలార్ మూవీ అయితే ఉంది కాబట్టి హ్యాపీగా అయితే మన తెలుగు మూవీకి అయితే వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి నా ఫీలింగ్. మరి ఇక డౌట్స్ ఏం లేవు. మరి షారుఖ్ ఖాన్ అయితే ఈ మూవీ తోటి అయితే సలార్ ని ఆపడం అంటే మామూలు విషయం అయితే కాదు. సో చాలా పెద్ద టఫ్ కాంపిటీషన్ అని అనుకున్నాం కానీ మరి డంకీ మూవీ అయితే అంత కాంపిటీషన్ అయితే ఇచ్చేటట్టు లేదని చెప్పేసి నాకైతే డెఫినెట్ గా అయితే అనిపిస్తుంది. మరి ఇక నో డౌట్స్ సలార్ మేనే అయితే డెఫినెట్ గా అయితే నడుస్తుంది. మరి మాస్ ఆడియన్స్ కి అయితే డెఫినెట్ గా అయితే సలార్ మూవీ అయితే నచ్చుతుంది కాబట్టి మరి ఎక్కడ చూసినా అయితే డంకీ అయితే సలార్ కి పోటీ ఇచ్చేటట్టు అయితే కనిపించట్లేదు. అంతేకాకుండా అయితే సలార్ మూవీకి అయితే ఎంతమందికి టికెట్స్ దొరికాయో లేదు, అంతేకాకుండా ఎంతమంది అయితే ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తున్నారో డెఫినెట్ గా అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి అండ్ ప్రభాస్ ఫ్యాన్స్, షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కనుక అయితే డంకీ మూవీ ఎవరైనా చూస్తే కనుక అయితే ఎలా అనిపించిందో కూడా అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్ లో పెట్టుకోవడం అయితే అసలు అయితే మర్చిపోకండి. మరి డంకీ మూవీ డే 1 అంతేకాకుండా సలార్ మూవీ డే 1 కలెక్షన్స్ అయితే ఎంత వస్తాయని చెప్పేసి అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి మన ఛానల్ రివ్యూస్ కోసం, మూవీ కంటెంట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్.